వెల్కమ్ టు స్కై టాక్స్. నేను మీ దీప్తి. ఈరోజు స్టూడియోలో ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. హలో అమ్మ. వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్‌లో స్త్రీ మాటలలో విషయం కన్నా ఎమోషన్‌ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అని రాశారు కదా సార్. ఆ! దీని గురించి వివరిస్తారా? రైట్. సో, సహజంగా ఫీమేల్‌ని హ్యాండిల్ చేయటం ఎలా అనేది చాలామంది మేల్ ఇబ్బంది పడుతూ ఉంటారు. హ్మ్. పెళ్ళైన వాళ్ళు, కాని వాళ్ళు నాట్ ఓన్లీ వైఫ్ ఆర్ గర్ల్ ఫ్రెండే కాకుండా సిస్టర్‌ని, మదర్‌ని, డాటర్‌ని హ్యాండిల్ చేయటం కూడా కష్టమవుతుంది. వాళ్ళు ఎందుకు ఎప్పుడు ఎమోషన్ అయిపోతారో తెలీదు. హ్మ్. ఎందుకు అలుగుతారో తెలీదు. ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలీదు. మనం పాత సేయింగ్స్ వింటూ ఉంటాం. హ్మ్. ఏంటి ఆడవారి మాటలకు అర్థాలు వేరులే అని ఇంకో రకంగా చెప్పి దాన్ని రాంగ్‌గా వాడుతూ ఉంటారు. హ్మ్. ఆమె నో చెప్తే నో కాదు యెస్ అన్నట్టుగా అట్లా వాడతారు. అది కాదు. హ్మ్. బట్ ఫీమేల్‌ని అర్థం చేసుకోవటం అనేది కొంచెం మామూలు వాళ్ళకి కొద్దిగా కష్టమైన పని. హ్మ్. ఎందుకంటే అక్కడ కొన్ని అంశాలున్నాయి. ఆ అంశాలు అర్థమైతే తప్ప ఫీమేల్ అర్థం కాదు. హ్మ్. ఫీమేల్‌కి కూడా తనేంటో తను ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతూ ఉంటది. ఎందుకు తను అలా బిహేవ్ చేశాను. అప్పటికప్పటికే తను కోపం వస్తుంది. వితిన్ మినిట్స్‌లోనే తగ్గిపోతూ ఉంటుంది. అకారణంగా చాలా అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. హ్మ్. దీనికి అనేక కారణాలున్నాయి. మానసికమైనవి కొన్నున్నాయి. సామాజికమైనవి కొన్నున్నాయి. కొన్ని శారీరకమైన బయోలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సామాజికంగా ఏంటంటే ఫీమేల్ ఇలా ఉండాలి, అలా ఉండాలి. తను అణిగిమణిగి ఉండాలి. తను భూదేవి అంత ఓర్పు ఉండాలి. ఇటువంటియేవో చెప్పున్నారు కాబట్టి సమాజం ప్రభావంతో వాళ్ళ కల్చర్ ఆధారంగా పర్టిక్యులర్ ఇండియన్ సొసైటీలో ఇంకా ఎక్కువ ఇబ్బందులుండే అవకాశం ఉంది. అదైతే మానసికంగా ఏంటి అంటే నిన్న మనం చెప్పాం గదా! ఆమె ఎమోషనల్ ఇండిపెండెన్స్ లేకపోవటం వల్ల తండ్రి మీద కానీ, బ్రదర్ మీద కానీ ఆర్ హస్బెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్ ఆర్ సన్ ఎవరో ఒక మేల్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఆధారపడే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి, ఆ ఓవర్ డిపెండెన్స్ వల్ల ఒక్కొక్కసారి ఆ డిపెండెన్సీ కాంపిటీషన్ ఎవరైనా వచ్చినట్లయితే హ్మ్. ఇప్పుడు సపోజ్ అత్తగారికి ఈ భూమి మీద ఎవరికీ అత్త కోడలు పడదు. ఎందుకు పడదు అంటే అనేక కారణాల వలన మదర్ తన సన్ మీద డిపెండ్ అవుతుంటే, ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని ఇంకో అమ్మాయి వచ్చిన తర్వాత వాళ్ళ మధ్య రొమాంటిక్ బాండ్ ఉంటుంది. సెక్స్ ఉంటుంది కాబట్టి, తన కొడుకు ప్రేమను ఆ అమ్మాయి ఎత్తుకుపోతుందేమో అనేటువంటి భయంతో, ఇన్‌సెక్యూరిటీతో కోడల మీద ఆమె వ్యతిరేకత తెలియకుండానే వెతుకుతూ ఉంటుంది. అలాగే వచ్చేసి వదిన, మరదల మధ్య కూడా పడదు. ఎందుకు పడదు అంటే తన అన్న ప్రేమ తనకు కావాలి. ఈ హ్మ్. అమ్మాయి కొత్తగా వచ్చింది. వాళ్ళ మధ్య రొమాంటిక్ బాండ్ ఉంది. ఆ అమ్మాయి పట్టుకుపోతుంది కాబట్టి, ఆ ఇన్‌సెక్యూరిటీతోని తెలియకుండానే ఆ మరదల మీద వదిన అంటే ఆడపడుచు కోపాన్ని పెంచుకుంటూ ఉంటది. తెలియకుండానే నెగెటివ్ వెతుకుతూ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఇండియన్ సొసైటీ. వరల్డ్ వైడ్‌గా ఇట్లాగే ఉంటుంది. హ్మ్. అలా సామాజికంగా వాళ్ళు డిపెండ్ అవ్వటం వలన, ఈ ఇన్‌సెక్యూరిటీ వలన తొందరగా మూడ్ స్వింగ్స్ వచ్చి అటాక్ చేసేయటము, కోపం తెచ్చేసుకోవటం, అరిసేయటం, అలగటం ఇవన్నీ జరుగుతాయి. రెండో వ్యక్తి రాగానే, రెండో ఫీమేల్ రాగానే ఒక ఫీమేల్‌కి ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ వచ్చేస్తుంటది. హ్మ్. ఆ తర్వాత బయోలాజికల్లీ చాలా ఇబ్బందులుంటాయి. హ్మ్. తనకి పీరియడ్స్ ఉంటాయి. పీరియడ్స్ ఫ్యూ డేస్ బిఫోర్ నుంచే చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి ఆమెకు. మూడ్ స్వింగ్స్ ఉంటాయి. పీరియడ్స్ టైమ్‌లో చాలా ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అంటే ఆడవాళ్ళందరికి ఉండవా? ఆడవాళ్ళందరికీ ఉంటాయి. మగవాళ్ళకైతే ఉండవు కదా! హ్మ్. రైట్? పీరియడ్స్. తర్వాత ప్రెగ్నెంట్ టైమ్‌లో రకరకాల హార్మోన్స్ వాళ్ళ శరీరంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో, అవి కూడా ఏం చేస్తూ ఉంటాయంటే వాళ్ళలో రకరకాల మూడ్ స్వింగ్స్‌ని తెస్తూ ఉంటాయి. అందులో మేల్ కిడ్‌ని క్యారీ చేస్తున్నటువంటి మదర్‌కి మోర్ ఆహ్, ఇబ్బందులుంటూ ఉంటాయి. ఎక్కువ యాంగర్‌ని, అగ్రెసివ్‌నెస్‌ని అమ్మాయి చూపిస్తూ ఉంటుంది. డెలివరీ. డెలివరీ అనేది చాలా పెద్ద టాస్క్. హ్మ్. చచ్చి బతికినంత పని. అందరు ఆడవాళ్ళకి అంటూ ఉండొచ్చు. మేము కనలేదా అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కోడల్ని విమర్శించడానికి. మీరు కన్నారు మీ కొడుకైతే కనలేదు కదా! కొడుకులు, అల్లుళ్ళు వీళ్ళెవరు కనలేదు. సో, కాబట్టి ఈ యొక్క డెలివరీ అప్పుడు చాలా ఇబ్బందులుంటాయి. డెలివరీ తర్వాత డిప్రెషన్‌లుంటాయి. సడెన్‌గా అప్పటిదాకా వచ్చే హార్మోన్స్ ఆగిపోవటం. మేల్ కిడ్నీ కన్న తర్వాత మోర్ డిప్రెషన్ ఉంటది. హ్మ్. చాలా చిన్న వయసులో పెళ్లి చేసి వరుసగా వితిన్ 2 ఇయర్స్‌లో ఇద్దరు మగ పిల్లల్ని కనిస్తూ ఉంటారు. 99% ఆడపిల్లల్లో ఆహ్, డిప్రెషన్ ఛాన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత డెలివరీ తర్వాత ఎంతమంది ఆయమ్మలు, అమ్మమ్మలున్నా ఆ పిల్లల్ని చూసుకోవాల్సింది వీళ్ళే కాబట్టి సరిగ్గా నిద్రుండదు వీళ్ళకి.
ఆ బేబీ కుయ్యమని ఏడుస్తాడు. అర్ధరాత్రి 2కి మదర్ లేసి అటు తిరిగి, ఇటు తిరిగి పాలు పట్టి ఒక 40, 50 మినిట్స్ పడతది డైపర్స్ మార్చి అన్నీ చేసేలోపు. ఆ ఏడ్చి పడుకున్నాడు పిల్లోడు. కానీ మదర్ ఇగ 40, 50 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ నిద్రలోకి వెళ్ళి కొంచెం అట్లా వెళ్తుండగా మళ్ళీ కుయ్యమని ఏడుస్తాడు. అలా నిద్ర లేకుండా ఉండటం వల్ల ఆమెకు చాలా ఇబ్బందులవుతూ ఉంటాయి. ఆ తర్వాత మెనోపాజ్ 50స్‌కొచ్చినట్టు 40స్, 50స్‌లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ పీరియడ్స్ ఆగిపోవటం వల్ల, ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవటం వల్ల బయలాజికల్లీ, సైకలాజికల్లీ చాలా ఇబ్బందులొస్తాయి. అలాగే సర్జికల్ మెనోపాజ్ కొంతమందికి రకరకాల గైనిక్ ప్రాబ్లమ్స్ వల్ల యూటరస్ రిమూవ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమందికి ఓవరీస్ కూడా తీసేస్తూ ఉంటారు. అటువంటప్పుడు కూడా వాళ్ళ యొక్క ఈస్ట్రోజన్ లెవెల్ తగ్గిపోవటం వల్ల బాడీ షేప్స్‌లో చేంజొస్తాయి. స్కిన్ టోన్ మారుతూ ఉంటుంది. ఆ స్మూత్‌నెస్ పోతది. ఆ కర్వ్స్ కూడా బాడీలో తగ్గిపోతూ ఉంటాయి. సో, ఇలా ఈ యొక్క సర్జికల్ మెనోపాజ్ ఆర్ మెనోపాజ్ తర్వాత కూడా చాలా మూడ్ స్వింగ్స్ ఎక్కువుంటుంటాయి. అలాగే ఈ ఐయుఐ, మెథడ్ ద్వారా పిల్లల్ని కంటూ ఉంటారు. భర్తకి స్పెర్మ్ కౌంట్ తక్కువున్నా, లేదంటే ఫీమేల్‌కి ఏమన్నా ఎగ్‌లో గాని, లేకపోతే ఆ ట్యూబ్స్‌లో ఇబ్బందున్నా ఈ మెథడ్స్‌లో కంటూ ఉంటారు. ఇక్కడ మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవ్వటం కోసం వాళ్ళకి చాలా హార్మోనల్ ఇంజెక్షన్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ హార్మోన్స్ కూడా తర్వాత వాళ్ళని చాలా సైకలాజికల్లీ వల్నరబుల్‌గా చేస్తూ ఉంటది. హ్మ్. ఆ తర్వాత కొన్నిసార్లు ఇవేమీ లేకపోయినా పీరియడ్స్ టైమ్‌లో హెవీగా బ్లీడింగ్ అవుతున్నప్పుడు, విపరీతంగా పెయిన్ వస్తున్నప్పుడు కూడా గైనకాలజిస్ట్‌లు ఇచ్చేటువంటి ఆ హార్మోనల్ సపోర్ట్ కూడా అది కూడా చాలా వాళ్ళని సైకలాజికల్ మూడ్ స్వింగ్స్ కారణమవుతూ ఉంటుంది. ఇలా బయలాజికల్లీ అనేక రకాలైనటువంటి కారణాలు, సైకలాజికల్లీ డిపెండెన్స్, అలాగే ఫైనాన్షియల్ డిపెండెన్స్ కూడా ఆర్థికంగా కూడా ఆడపిల్లలు డిపెండ్ అవుతూ ఉంటారు. అలాగే సోషల్లీ డిపెండెంట్ ఇలా రకరకాల కారణాల వల్ల ఫీమేల్ అధిక ఇన్‌సెక్యూరిటీతో ఉండి ఎక్కువ మూడ్ స్వింగ్స్‌ని కనపరుస్తూ ఉంటది. ఈ కారణం చేత ఫీమేల్ ఎక్కువగా కూడా మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే ఒక ఫీమేల్ భార్య ఒక 1 అవర్ గనక బయటకి వెళ్ళొచ్చి అంటే కోఠినో, సుల్తాన్ బజార్ ఎళ్లి ఏదో కొందామని ఎళ్ళింది. ఆమె 2-3 అవర్స్ దాని గురించి భర్తకు వివరిస్తది. నేను వెళ్ళాను. వెళ్తే ఆటో వాడు ఆపలేదు. ఆటో వాడు ఆపకపోతే ఇంకొకటి చూస్తేనేమో వాడేమో ఇట్లా ఉన్నాడు. ఒక ఆటో ఆపాడు. ఎక్కడికంటే సుల్తాన్ బజార్ అంటే ఇట్లా తలూపి ఎళ్ళిపోయాడు. తర్వాత నాలుగో వాడొచ్చాడు. వాడు రూ. 80 అడిగాడు. నేను 30 ఇస్తానంటే రానని వెళ్ళిపోయాడు. ఇలా చెప్తూనే ఉంటా. అదే భర్త గనక 10 డేస్ క్యాంప్‌కెళ్ళొస్తే 10 మినిట్స్ కూడా చెప్పడు. వెంటనే అతను టీవీ ఆన్ చేసుకొని క్రికెట్ చూడటము, వాట్సాప్‌లో చాట్ చేసుకోవటం, ల్యాప్‌టాప్ ఆన్ చేసుకొని చేస్తాడు. ఇది బేసిక్ డిఫరెన్స్. ఎందుకు? ఫీమేల్‌కి మేల్ కనెక్ట్ అయి ఉండాలని కోరికుంటుంది. హ్మ్. ఎందుకంటే తన సెక్యూరిటీ కోసం. హ్మ్. ఎప్పుడు మీకు ఒకవేళ థ్రెట్ ఉంది. సెక్యూరిటీ గార్డో లేకపోతే ఆహ్, 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 బాడీ గార్డ్ ఉన్నాడు. అతనెప్పుడు మీ దగ్గర ఉండాలని కోరుకుంటారు గదా! వదిలేసి పోవాలని కోరుకోరు కదా! అలాగే మేల్ అది అన్న కావచ్చు, భర్త కావచ్చు, తండ్రి కావచ్చు, కొడుకు కావచ్చు. ఏ వరుస వాళ్ళది. ఈవెన్ ఫ్రెండ్ అయినా కావచ్చు, బాయ్ ఫ్రెండ్ కావచ్చు. అతనెప్పుడు తనతోని కనెక్ట్ అవ్వాలని ఆమె కోరుకుంటది. తనతో మాట్లాడుతుంటే కనెక్ట్ అయినట్టు. మాటలు వింటుంటే కనెక్ట్ అయినట్టు. మాట్లాడట్లేదంటే కనెక్ట్ అవ్వలేదు కదా! అందుకని తను ఎంతసేపు ఏం చేస్తదంటే ఎక్కువ సేపు మాట్లాడాలని చూస్తుంటది. ఫీమేల్ ఎప్పుడు కూడా మేల్‌తోనే ఎంగేజ్ అవ్వాలని చూస్తది. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు పిల్లలు, టీనేజ్‌లో ఉన్నటువంటి పిల్లలు. ఆ అమ్మాయి ఎప్పుడు అతనితో కనెక్ట్ అయ్యి ఏదో ఒకటి చెప్తూ ఉంటది. వాట్సాప్‌లోనో లేకపోతే మరో దగ్గర ఇన్‌స్టాలోనో ఇంకో దగ్గర ఫోన్ చేసి కానీ ఉంటుంది. మేల్ ఎప్పుడు ఆ అమ్మాయిని ప్రైవసీలోకి తీసుకెళ్ళిపోవాలని చూస్తూ ఉంటాడు. బికాజ్ మేల్‌కి ఏం కావాలి? శరీరం కావాలి. ఇన్ జనరల్. అందరికీ అంటే ఒకరిద్దరు మంచోళ్ళు ఉండొచ్చు. ఒకరిద్దరు ఆడపిల్లలు కూడా ఉండొచ్చు. వాళ్ళు మనం జనరలైజ్ చేయడం. ఇన్ జనరల్ మేల్‌కి ఫీమేల్ శరీరం కావాలి, సెక్స్ కావాలి కాబట్టి వీలైనంత వరకు ప్రైవసీలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఫీమేల్ ఎప్పుడు కూడా తను ఎంగేజ్ అవ్వాలి కాబట్టి చాలా ఎక్కువ సేపు అతనితోని మాట్లాడాలని చూస్తూ ఉంటుంది. ఫీమేల్ సెక్స్ ప్రొవైడ్ చేసేది మేల్ యొక్క ప్రేమ కోసం. మేల్ ప్రేమించేది ఫీమేల్ యొక్క శరీరం కోసం. ఈ తేడాలు ఉండటం వల్ల ఫీమేల్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. మాటల్లో సరిగ్గా రియాక్ట్ కానట్లయితే ఈమె రకరకాలైనటువంటి ఎమోషన్స్ రకరకాలైనటువంటి అలగటం ద్వారా కానీ, ఇంకో ద్వారా కానీ, ఇంకో ద్వారా కానీ అతని యొక్క అటెన్షన్ గ్రాబ్ చేసే ప్రయత్నం చేస్తది.
హ్మ్. మీకు ఇద్దరు పిల్లలు గదా! హ్మ్. ఇద్దరు ఆడపిల్లలు. మొదటి పిల్ల పుట్టిన ఎన్నాళ్ళకి రెండో పిల్ల పుట్టింది? 2 ఇయర్స్. 2 ఇయర్స్‌కి. రెండో బిడ్డ పుట్టిన తర్వాత అందరి అటెన్షన్ రెండో బిడ్డ మీదకెళ్ళిపోతుంది. సహజంగా మన సమాజంలో ఆడపిల్ల అంటే కొంచెం తక్కువ చూపు ఉంటది కాబట్టి వదిలేస్తారు. మగ పిల్లోడనుకుందాం. మొత్తం అటెన్షన్ ఆ పిల్లోడి మీదకెళ్ళిపోతుంది. హ్మ్. ఇంకేముంది వారసుడు పుట్టాడు అది ఇదని మొత్తం అటెన్షన్ వెళ్ళిపోయినప్పుడు, ఆ పిల్ల మీద ఇప్పటిదాకా ఆ పిల్ల ఒక మహారాణిలాగా ఉంది. హ్మ్. పట్టు లంగాలు అది ఇది ఎంతో ముద్దు చేసాం. సడెన్‌లీ ఆమెను ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు ఆమె ఏం చేస్తది? రకరకాల పనులు చేస్తూ ఉంటది. చిరాకు చిరాకు పెడుతూ ఉంటది. అరుస్తుంటది, ఏడుస్తది. ఆ 2 ఇయర్స్ పాప అప్పటిదాకా తనకి టాయిలెట్ వస్తే చెప్తది. యూరిన్ వెళ్తున్నా బాత్రూమ్ వస్తుందని చెప్తది. కానీ ఇప్పుడు చెప్పదు అక్కడే పోస్తది. ఎందుకు? అమ్మ యొక్క అటెన్షన్ కావాలి. నాన్న యొక్క అటెన్షన్ కావాలి. అయినా పట్టించుకోవట్లేదు. యొక్క ఆ క్లాత్ తీసి దాని మీద ఏస్తది. ఏసి అటు ఇటు పులుముతది. ఇవన్నీ ఎందుకోసం చేస్తుంది ఆ అమ్మాయి ఆర్ అబ్బాయి అయినా సరే. ఎందుకు చేస్తున్నారంటే ఆ సెకండ్ బేబీ దగ్గరికెళ్ళినటువంటి అటెన్షన్ తనకు కావాలి. హ్మ్. ఎలాగైతే ఒక వ్యక్తికి అటెన్షన్ కావాలన్నప్పుడు ఇట్లాంటి రకరకాల చిరాకు చిరాకు పనులన్నీ చేస్తారో, అట్లా ఫీమేల్ కూడా హ్మ్. ఆ మేల్ దగ్గర రకరకాల చిరాకు పనులు చేస్తూ ఉంటారు. సడెన్‌లీ అరుస్తూ ఉంటారు. సడెన్‌లీ అలుగుతారు. కోపం తెచ్చుకుంటారు. వదిలి ఎళ్ళిపోతుంటారు. తల బాదుకుంటారు లేకపోతే. లేకపోతే గిన్నెలు ఎగిరి పడేస్తూ ఉంటారు. తినటం మానేస్తారు. ఉప్పు, కారం ఎక్కువేసేస్తారు. ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తున్నారు? అతని యొక్క అటెన్షన్ కావాలి. ఫీమేల్‌కి మేల్ మాట్లాడాలి. మాట్లాడకపోతే కనీసం పోట్లాడాలి. పోట్లాడి కూడా పోట్లాడకుండా పట్టించుకోకుండా వదిలేసామనుకోండి. నీ దారి నువ్వు పో అన్నామనుకోండి. అసలు తట్టుకోలేకపోతాం. రైట్? కాబట్టి ఇన్ని రకాలైనటువంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి కాబట్టి ఫీమేల్‌ని ఎప్పుడూ కూడా ఆమె మాటల్ని చూడొద్దు. హ్మ్. ఆమె ఎమోషన్‌ని మనం అర్థం చేసుకోవాలి. హ్మ్. ఆమె ఇన్‌సెక్యూరిటీని అర్థం చేసుకోవాలి. నాకివేం అక్కర్లేదని వెళ్ళిపోతుంటే అర్థం అక్కర్లేదని కాదు. తనకి ఇంకేదో లభించటం లేదు. తన కేర్ లభించటం లేదు. లేదా తన కేర్ ఇంకొకళ్ళు ఎవరో షేర్ చేసుకుంటున్నారు. ఆ అమ్మాయి వచ్చేసేసి ఆ కోడలొచ్చి షేర్ చేసుకుంటుంది. లేపోతే ఆ మరదలొచ్చి షేర్ చేసుకుంటుంది. ఈ విధంగా తనకేదో ఎమోషనల్ సెక్యూరిటీ లభించట్లేదు అన్నప్పుడు వాళ్ళు రకరకాల ఎమోషన్‌లు చూపిస్తూ ఉంటారు. ఆ ఎమోషన్ ద్వారా అర్థం జేసుకోవాలి తప్ప, ఆమె అట్లా అంది, ఆ మాట ఆమె అలిగింది, తిననంది గదా! ఇంకెందుకు పెట్టనండి. తినననలేదు. నువ్వు నాకు అటెన్షన్ ఇవ్వట్లేదు అనేది నేను తినటం మానేసి చెప్పింది. హ్మ్. అలా కోపము, బాధ, తలగొట్టుకోవటము ఇదన్నీ చికాకు చికాకంతా ఎలాగైతే ఆ చిన్న పిల్ల రెండో బిడ్డ వచ్చినప్పుడు తనకి అటెన్షన్ కోసం చేసిందో, ఫీమేల్ ఈవెన్ మదర్ కూడా. మదర్ గూడా సన్ దగ్గర అట్లా చేస్తూ ఉంటారు. చాలామంది అంటారు, "అబ్బా! అమ్మని తట్టుకోలేకపోతున్నాం మేము. ఆమెకు చాదస్తం పెరిగిపోయింది." నో. ఆమెకు అటెన్షన్ గావాలి. తన కొడుకు ఆమె దగ్గర కూర్చొని మాటలు చెప్పాలి. నేనున్నానమ్మా అనే ధైర్యం కల్పించాలి. కానీ చాదస్తం పెరిగిపోయింది. ఇట్లా చేస్తుంది, అట్లా చేస్తుంది, నన్నక్కడ పడేస్తుంది. ఎందుకు చేస్తుంది ఆమె అంటే సేమ్ ఆ బిడ్డ చేసినట్టే. 70 సంవత్సరాలున్న మదర్ దగ్గర నుంచి 7 సంవత్సరాల డాటర్ వరకు అలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు. మీరు హ్మ్. కావాలంటే ప్రాక్టికల్‌గా చేసి చూడండి. మేల్ ఎప్పుడు ఫీమేల్ దగ్గర అలిగినట్లయితే ఆమె సరిగ్గా అటెన్షన్ ఇవ్వకపోతే రకరకాల చిరాకు పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ కాంటెక్స్ట్‌లో వివరించేటప్పుడు ఏదో ఒక సెషన్‌లో వాళ్ళు చెప్పిన మాటలు అంటే ఆ భర్తకి చెప్పిన మాట ఫీమేల్ యొక్క మాటలు ఆ ఫీమేల్‌ని అర్థం చేసుకోవాలంటే మాటలతో కాదు, ఆమె యొక్క భావోద్వేగాలు అంటే ఎమోషన్స్‌ని అర్థం చేసుకున్నట్లయితే ఆమె అర్థమవుద్దని చెప్పారు. రైటమ్మా? సార్ ఇలాంటి ఎమోషన్స్ మగవాళ్ళకి కూడా ఉంటాయి కదా! మ వాళ్ళెందుకు వ్యక్తపరచరు? మగవాళ్ళకి ఇన్‌సెక్యూరిటీతో ఎమోషన్ కాదు. ఓకే. మగవాడికి అహంకారంతో ఎమోషన్ రావచ్చు. హ్మ్. నా కంట్రోల్‌లో ఉండట్లేదని కోపం రావచ్చు. హ్మ్. అగ్రెసివ్‌నెస్ రావచ్చు. ఫీమేల్‌కేంటి మగవాడికి కూడా అటెన్షన్ కావాలి. బట్ ఆ అటెన్షన్ వేరు. హ్మ్. తనని డామినేట్ చేయమని కోరుకునే ఫీమేల్ కావాలి. ఫీమేల్‌కి అట్లా కాదు. తనని డామినేట్ చేసి రక్షణ ఇచ్చేటువంటి మేల్ కావాలి. ఓకే. రైట్? హ్మ్. కాబట్టి వీళ్ళ ఎమోషన్, వాళ్ళ ఎమోషన్ చాలా తేడా ఉంది. హ్మ్. అంటే మగవాళ్ళకి బయోలాజికల్‌గా పీరియడ్స్ లేవు. మెనోపాజ్ లేదు. లేకపోతే సర్జికల్ మెనోపాజ్ అంతకంటే లేదు. హ్మ్. ప్రెగ్నెంట్ లేదు. డెలివరీ లేదు. బ్లీడింగ్ లేదు. పెయిన్ ఏం లేదు. కాబట్టి బయోలాజికల్ చాలా బలంగా ఉంటాయి. హ్మ్. ఫీమేల్‌కి బయోలాజికల్ ఉన్నాయి చాలా భయంకరమైనవి ఉన్నాయి. హ్మ్.
అలాగే సామాజికంగా కూడా ఆమెను ఒత్తిపెట్టాలని చూస్తుంది సమాజం. హ్మ్. ఆర్థికంగా కూడా ఇన్ జనరల్ మగవాడి దగ్గర పవర్ ఉంటుంది. హ్మ్. అండ్ సైకలాజికల్లీ కూడా మగవాడు ఆ ఫీమేల్‌ని సెక్స్ కోసం వాడుకుంటాడు తప్ప ఫీమేల్ మీద ఎమోషనల్లీ డిపెండ్ అవ్వడు. హ్మ్. రైట్? ఒకవేళ మగవాళ్ళు ఎవరైనా డిపెండెన్సీ కోరుకుంటే వేరే మగవాడి మీద కోరుకుంటారు. వాళ్ళు గేస్ కింద మారుతూ ఉంటారు. హ్మ్. గే మగవాడి నుంచి వేరే తనకంటే బలమైనటువంటి మ్యాన్లీగా ఉండే మగవాడి నుంచి ఎమోషనల్ సెక్యూరిటీ ఫీమేల్‌లాగా కోరుకుంటుంటాడు. అందుకని తనకి ఫీమేల్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. మేల్‌ని కోరుకుంటూ ఉంటాడు. ఇలా మేల్‌కి ఉండేటువంటి కొన్ని అడ్వాంటేజెస్ వలన ఫీమేల్ ఈవెన్ గేస్ కూడా ఫీమేల్‌లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. హ్మ్. అలుగుతూ ఉంటారు. ఎవరి మీద? తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో. హ్మ్. బాయ్ ఫ్రెండ్ ఎవరు? హెటెరోసెక్షువల్. అంటే తను మేల్. కంప్లీట్ మేల్. గే కూడా మేలే. బట్ సెక్షువల్ ఓరియంటేషన్ మేల్ మీద ఉంటుంది. గే కూడా మేలే. అతని మీద అలుగుతూ ఉంటారు. అతని సూటిపోటి మాటలు అంటూ ఉంటారు. ఇవన్నీ ఫీమేల్ యొక్క బిహేవియర్ గేలో కనిపిస్తూ ఉంటది. ఎందుకు? సేమ్ ఇదే ఇన్‌సెక్యూరిటీ వల్ల. అయితే గేకి బయలాజికల్ ఇబ్బంది లేవు. హ్మ్. కేవలం సైకలాజికల్లీ ఎమోషన్ కోరుకుంటున్నాడు కాబట్టి. సో, కాబట్టి బయలాజికల్లీ, సైకలాజికల్లీ, సోషల్లీ, ఫైనాన్షియల్లీ ఇన్ని రకాలుగా డిపెండెంట్ అయిపోవటం వల్ల ఫీమేల్ ఎమోషన్స్‌ని ఈ విధంగా సడెన్‌గా బయటకొస్తూ ఉంటాయి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండీ! ఇలాంటి ఆసక్తికర విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.